ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం 10 భావార్థం. సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకొనడి సద్భాగ్యమునకు అదృష్టమునకు నోచుకొనియుండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొంద చూచుచుంటివా? ఎంత స్వార్థమమ్మా! తలుపును తీయకుంటే మానే, కనీసం ఒక్క మాటనైనా నోరు విప్పి మాట్లాడకూడదా? మిక్కిలిగా పరిమళము నొసగు ఆ శ్రీతులసి మాలల చేత అలంకరించబడ్డ కిరీటము కల కాల నియంతగు ఆ శ్రీమన్నారాయణ్ణి నోరు విప్పి కీర్తించినచో మన వాంఛను పరై అనడి దాని నొసంగును. ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించి ఉండే. అప్పుడు ఈ స్వామిచే మృత్యువాత పడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగా నిద్రించలేక ఓడిపోయిన వాడై తన యొక్క అతి దీర్ఘమైన నిద్రను కూడా నీకే ఇచ్చినా ఏమి? లేనిచో అంత బద్ధకమేమిటమ్మా? నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు. తోట్రుపాటు నొందకు, తెలివిని తెచ్చుకొని ఏం తెచ్చి జాగ్రత్తగా కవాటమును తెరువుము.